జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సీతమ్మకు నమ్మకము కలిగించటము కోసం తతో వర్ధితుం ఆరేభే, తన శరీరాన్ని పెంచటం ప్రారంభం చేశాడు హనుమంతుడు. పెంచిన శరీరముతో హనుమ మేరుమందర పర్వతములాగా చాలా పెద్ద రూపముతో అగ్నిలాగా వెలిగిపోతూ సీతమ్మ ముందు నిలబడి ఉన్నాడు. పెద్ద పర్వత ఆకారము, ఎర్రని ముఖము కలిగినటువంటి హనుమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ సీతాదేవి, చూశావు కదా నా రూపాన్ని. నాకు పర్వతాలు, వనాలు, కోటలు, బురుజులు, ప్రాకారాలు, పురద్వారాలతో సహా ఈ లంకను, లంకాధిపతి రావణాసురుడిని కూడా ఎత్తుకొని పోగలిగినంతటి శక్తి ఉంది తల్లి నాకు. ఓ సీతమ్మా, నువ్వు భయపడకు తల్లి, నీ బుద్ధిని స్థిరం చేసుకో. రా తల్లి, నాతో వచ్చి రామలక్ష్మణుల శోకాన్ని తొలగించు తల్లి అని హనుమ అనగానే సీతమ్మ ఈ రకంగా అంటుంది, ఓ మహాకపే, నాకు ఇప్పుడు నువ్వేమిటో తెలిసింది. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే, వాయోరివ గతం చైవ తేజశ్చ అగ్నిరివ అద్భుతం. నీ ధైర్యమేంటో తెలిసింది, నీ బలమేంటో తెలిసింది, నీ వాయువుకి సమానమైనటువంటి గమన సామర్థ్యమేంటో నాకు తెలుస్తోంది, నీ తేజస్సేమిటో నాకు తెలుస్తోంది హనుమా. ఓ హనుమా, నువ్వు సామాన్యుడవు కాదు అని తెలుసుకుంటున్నాను. అంతులేని సముద్రాన్ని దాటి ఒక సామాన్యుడు ఎవ్వరూ కూడా ఈ లంకలోనికి ప్రవేశించలేరు హనుమా. అందుకని జానామి గమనే శక్తిం నయనే చ అపి తే మమ. ఓ హనుమా, ఇక నాకు నమ్మకం కలిగింది. నువ్వు నన్ను మోసుకొని ఈ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేర్చగలవు అనేటటువంటి నమ్మకం కలిగింది హనుమా. కానీ నేను నీతో వస్తే, నీ వీపు మీద కూర్చొని వస్తూ ఉంటే, నువ్వు అంత వాయువేగముతో వెడుతూ ఉంటే నా కళ్ళు తిరిగి తెలివి తప్పి క్రింద పడిపోతానేమో హనుమా. ఓ హనుమా, నువ్వు నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకొని నువ్వు సముద్రంపై నుండి ఆకాశ మార్గములో అంత వేగంగా వెడుతూ ఉంటే నేను భయపడి సముద్రములో పడిపోతానేమో హనుమా. అట్లా నేను సముద్రములో పడిపోతే సముద్రములో ఉన్నటువంటి భయంకరమైన జంతువులు, తిమింగిలాలు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు అవన్నీ నన్ను తినేస్తాయేమో హనుమా. అందుకని నేను నీతో రాలేను అంటూ సీతాదేవి హనుమతో చెబుతోంది. సీతమ్మ హనుమతో ఇలా అంటుంది, ఓ హనుమా, నేను నీతో రాను. ఎందుకంటే నువ్వు నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకొని వేగంగా ఆకాశ మార్గములో సముద్రము పైనుండి వెడుతూ ఉంటే నాకు కళ్ళు తిరిగి నేను సముద్రములో పడిపోతే సముద్రములో ఉండేటటువంటి జంతువులు నన్ను తినేస్తాయి. అందుకని నేను రాను నీతో. ఓ హనుమా, నువ్వు నన్ను తీసుకొని వెడుతూ ఉంటే అది ఒకవేళ రాక్షసులు చూస్తే వాళ్ళంతా నీ వెంటబడతారు, నిన్ను వెంటాడుతారు, నిన్ను చుట్టుముడతారు. వారి చేతుల్లోనేమో ఆయుధాలుంటాయి, నీ దగ్గర ఆయుధాలు ఉండవు. మనం ఆకాశ మార్గంలో ఉంటాం. పైగా నీకొక ఆలోచన ఉంటుంది, ఏమని, నన్ను కాపాడాలి, నన్ను కాపాడాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వల్ల ఏమో ఈ రాక్షసులను నేను ఓడించగలనో లేదో అనేటటువంటి సంశయములో పడతావు నువ్వు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.